ప్రస్తుతం ఎక్కడ చూసినా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర వింత సంఘటన చోటు చేసుకుంది. ఆ గణపయ్య పూజ కోసం కొంతమంది భక్తులు పూజారిని ఎత్తుకెళ్లిపోయారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందా అనుకుంటున్నారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహేడు మండలంలో చోటు చేసుకుంది. పూజార్ల కొరత నవ్వులు పూయించింది. అసలు ఏం జరిగిందంటే, వినాయక చవితి రోజు రాత్రి ఇద్దరు మండప నిర్వాహకులు ఒకే పూజారి కోసం పోటీ పడ్డారు. ముందుగా మా మండపంలో పూజ చేయాలంటే మా మండపంలో పూజ చేయాలంటూ ఇరు వర్గాలు పోటాపోటీకి దిగారు. ఈ మాటల యుద్ధం చివరకు వినోదాత్మకంగా మలుపు తిరిగింది. ఎందుకంటే ఓ వర్గంలోని భక్తులు సదరు పూజారిని బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లిపోయారు. అయితే నవరాత్రుల్లో మొదటి రోజు కావడంతో ఆ గణపయ్య విరివిగా పూజలు అందుకున్నాడు. ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు పూజలు జరుగుతూనే ఉన్నాయి. దానికి కారణం పండితుల కొరతనే చెప్పాలి. ఎందుకంటే తొలి రోజు విగ్రహాలను ప్రతిష్ఠించిన తరువాత అందరూ పండితులు పూజార్ల చేతుల మీదుగా పూజలు నిర్వహించాలని భావిస్తారు. అందుకే 9 రోజులు పూజార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీనివలనే మా గణపతికే ముందు పూజ చేయాలంటూ భక్తుల మధ్య మాటల యుద్ధాలు జరుగుతాయి. అలా జరిగిన ఓ చిన్నపాటి యుద్ధం పూజారిని బైక్ పై ఎక్కించుకొని వెళ్లేలా చేసిందనమాట. అలా అని ఇదేం కిడ్నాప్ కాదు. తమ మండపంలో వినాయకుడి పూజ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో భక్తులు ఈ విధంగా చేశారు. మొత్తంగా ఈ విచిత్ర పరిస్థితి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ అవుతుంది.